హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు నెల్లూరు నుంచి తిరుపతికి ఇలా ఎలక్ట్రికల్ బస్సులో జర్నీ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నాను. నాకు తిరుపతిలో 2:05కి బస్సు ఉంది. దాన్ని క్యాచ్ చేయాలనేసి ఇలా ఎక్స్ప్రెస్గా ఏదైనా ఉంటే బాగుంటుందని చూస్తే నాకు ఈ బస్ కనిపించింది. బస్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి. అసలు సీట్స్ అయితే బాగున్నాయి, కానీ లగేజ్ పెట్టుకోవడానికి అయితే అంత కంఫర్ట్ అయితే నాకు అనిపించలేదు. మా పాప అయితే ఇలా నూడిల్స్ తెచ్చుకున్నాం కదా, తినేస్తుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది బస్సు. ఎగ్జాక్ట్గా 2 అవర్స్ చెప్పారండి జర్నీ ఇక్కడి నుంచి అక్కడికి. చూడండి 11 అయింది టైము. సో బస్ అయితే జస్ట్ ఎగ్జాక్ట్గా 11కి స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 1కి తీసుకెళ్ళిపోతానని చెప్పారు. చూద్దాం మరి ఏ టైంకి అయితే వెళ్తాము. 11 నెల్లూరులో స్టార్ట్ అయిన బస్సు వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11 ఐ థింక్ 45 కల్లా మేము గూడూరుకి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఆదిశంకర కాలేజ్ అండి, గూడూరు దగ్గర వస్తుంది. మీరు ఎవరైనా ఈ కాలేజ్ చదువుంటే ఒక చిన్న లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. చూసారా 11:49కి నేను ఎగ్జాక్ట్గా గూడూరు అయితే రీచ్ అయిపోయాము. ఇలా జర్నీ అయితే పోతుంది. కాకపోతే మధ్యలో ఏందంటే ఏసీ పనిచేయలేదండి. ఆఫ్ అయింది. ఆ వీడియో కొంచెం యాడ్ చేస్తాను. ఇది స్వర్ణముఖి నది వచ్చింది ఇక్కడ. ఈ నది వచ్చిందంటే, ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఇక్కడ నాయుడుపేట రీచ్ అయిపోయినట్టే. చూడొచ్చు ఈ వీడియోలో మీరు. ఇంక చూసారా 12 కల్లా నాయుడుపేటకైతే రీచ్ అయిపోయాము. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఒకసారి నెల్లూరులో స్టార్ట్ అయిందని ఇంకా తిరుపతిలోనే స్టాప్ అండి. ఇంకా ఎక్కడ గూడూరు కానీ నాయుడుపేట కానీ ఎక్కడికి వెళ్ళలేదు. నేను చెప్పాను కదా, ఇక్కడే అక్కడ ఆపి ఇక్కడ ఏసీని అయితే పైకి ఇలా తీసేశారు. 310 ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇట్లా ఇది ఫస్ట్ టైం కాదు, చాలా టైమ్స్ ఇలాగ జరిగిందని అసలు నేనే ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో, మెయిన్గా ఈ బస్సులో నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చే బస్సులో అనమాట. సో మీకు ఎవరికైనా ఇలా ఎక్స్పీరియన్స్ అయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కల్లా మనం కాళాసరికి అయితే రీచ్ అయిపోయానండి నేనైతే. అంటే జర్నీ వెళ్ళినట్టయితే తెలియదు, అంటే మెయిన్గా ఎలక్ట్రికల్ బస్ కదా, నో సౌండ్ నథింగ్ అనమాట. ఇంకా కరెక్ట్గా నేనైతే 1:05 కల్లా తీసుకెళ్ళిపోయారు. ట్రాఫిక్ కూడా ఏం లేదు, కానీ ఎగ్జాక్ట్గా 1:05, 1:10 కల్లా నేనైతే దిగేశాను. సో అర్జెంటుగా ఇలా ఏదైనా మనకి బస్ కానీ ఏదైనా క్యాచ్ చేయాలంటే మాత్రం మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ టికెట్ 310, బట్ నాకైతే వర్త్ అనిపించింది. మధ్యలో అలా ఏసీ ఇది కోల్డ్ కాలం కాబట్టి పర్వాలేదు, కానీ ఎండాకాలం అయితే ఏసీ ఆఫ్ అయితే ప్రాబ్లం, కానీ అదర్వైజ్ బస్ ఈ జర్నీ అయితే నాకైతే బాగా అనిపించింది. మీకు ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే ఫాలో చేసేయండి. తెలుసు కదా ఎలా ఫాలో చేయాలో, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా నేనైతే తిరుపతికి చేరిపోయాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.